గుడ్ మార్నింగ్. జమ్మూలో ఉగ్రవేట కొనసాగుతోంది. తెల్లవారుజామున ఎన్కౌంటర్ జరిగింది. భద్రతా బలగాల కాల్పుల్లో ఓ ఉగ్రవాది హతమైనట్టు తెలుస్తోంది. భారత్ పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో సరిహద్దు ప్రాంతాల్లో ఉగ్రవేట కొనసాగుతూనే ఉంది. ఇందులో భాగంగానే పుల్వామా ప్రాంతంలో ఈ తెల్లవారుజామున భద్రతా దళాలకు ఉగ్రవాదులకు మధ్య భీకర కాల్పులు జరిగాయి. భద్రతా బలగాల కాల్పుల్లో ఒక ఉగ్రవాది హతమైనట్టు అధికారులు వెల్లడించారు. కాగా పలువురు ఉగ్రవాదులు తప్పించుకోగా వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. వైపు తూర్పు భారత్లోనూ భారీ ఎన్కౌంటర్ జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఎన్కౌంటర్లో దాదాపు 10 మంది ఉగ్రవాదులు హతమైనట్టు భారత ఆర్మీ తన ఎక్స్ ఖాతాలో వెల్లడించింది. మణిపూర్లోని చందేల్ జిల్లా స్తమతాల్ గ్రామంలో భారత భద్రతా బలగాలైన అస్సాం రైఫిల్స్లపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. సరిహద్దు గ్రామం కావడంతో కౌంటర్ అటాక్కు దిగిన భారత అస్సాం రైఫిల్స్ కాల్పుల్లో 10 మంది టెర్రరిస్టులు మృతి చెందినట్లు ట్విట్టర్లో పోస్ట్ చేశారు. జమ్మూలో ఉగ్రవేట కొనసాగుతోంది. తెల్లవారుజామున ఎన్కౌంటర్ జరిగింది. భద్రతా బలగాల కాల్పుల్లో ఓ ఉగ్రవాది హతమైనట్టుగా తెలుస్తోంది. భారత్ పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో సరిహద్దు ప్రాంతాల్లో ఉగ్రవేట కొనసాగుతోంది. డీటెయిల్స్ మనకు రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, వేట ముమ్మరంగా కొనసాగుతుంది. ఉగ్రవాదులు ఏరివేసే కార్యక్రమంలో భారత భద్రతా దళాలు చాలా స్పీడ్ గా ముందుకెళ్తున్నాయి. మరి చూసుకున్నట్టుగైతే పుల్వామాలో ఉగ్రవాదులపైకి భద్రతా దళాలు కాల్పులు జరిపాయి. మరి ఆ ఏరియాలో ఉగ్రవాదులు ఉన్నట్టు సమాచారం వచ్చింది. పోలీసులు కార్డన్ సర్చ్ చేపట్టారు. ఈ నేపథ్యంలో ఉగ్రవాదులకి అలాగే భద్రతా దళాలకు మధ్య హోరాహోరీ కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఒక ఉగ్రవాదిని హతమార్చినట్టు భారత్ ఆర్మీ అధికారులు చెప్పడం జరిగింది. ఇక చూసుకున్నట్టుగైతే ఇంకా దీంతో పాటు మణిపూర్ లో చూసుకున్నట్టుగైతే 10 మంది ఉగ్రవాదుల్ని అస్సాం రైఫిల్స్ మట్టుబెట్టాయి. మరి అక్కడ దగ్గరలోని ఒక జిల్లాలో మయన్మార్ భారత సరిహద్దు ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నట్లు సమాచారం అందుతున్న నేపథ్యంలో ఆ ప్రాంతానికి వెళ్ళగా ఉగ్రవాదులే భారత సైన్యంపై కాల్పులు జరిపారు. మరి ఈ నేపథ్యంలో అస్సాం రైఫిల్స్ దాదాపు 10 మంది ఉగ్రవాదుల్ని మట్టుబెట్టింది. మరి అయితే ఈ దేశవ్యాప్తంగా కూడా అనేక ప్రాంతాల్లో ఇక ఉగ్రవాదుల సర్చ్ అనేది జరుగుతుంది. ఇప్పటికే పాకిస్తాన్ స్లీపర్ సెల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో కూడా మొత్తం అంతా కూడా అలర్ట్ చేసింది. కేంద్ర హోంశాఖ అలాగే రక్షణ శాఖ అన్ని రాష్ట్రాల సీఎంలు అలాగే డీజీపీలు చీఫ్ సెక్రటరీతో సంప్రదింపులు జరుపుతుంది. మీ ఏరియాలో స్లీపర్ సెల్స్ ఎక్కడున్నారో వాటిని గుర్తించి వాళ్ళని పట్టుకోవాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో రాష్ట్రాలు కూడా స్లీపర్ సెల్స్ ని గట్టిగా పట్టుకునే ప్రయత్నంలో ఉన్నాయి. మరి దాంతో పాటు దేశంలో ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని చెప్పేసి ఈ కేంద్రం కోరింది. ఎందుకంటే యుద్ధం ఆగినప్పటికీ కూడా ఈ ఒక రకమైన ఎలాంటి చర్యలకైనా పాకిస్తాన్ పాల్పడే అవకాశం ఉంది. పాకిస్తాన్ ని నమ్మే అవకాశం అయితే లేదు. మరి ఈ నేపథ్యంలో కంపల్సరిగా ఈ అప్రమత్తంగా ఉండాలి. సరిహద్దు ప్రాంతాలు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. సరిహద్దు ప్రాంతాల రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కూడా ప్రత్యేకంగా కేంద్రం మాట్లాడినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా రాజస్థాన్, పంజాబ్ అలాగే గుజరాత్, జమ్మూ కాశ్మీర్, ఈ శ్రీనగర్ ఈ ప్రాంతాల్లో పరిస్థితుల్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నటువంటి కేంద్రం మరి ఈ చాలా జాగ్రత్తలను ఇచ్చింది. దాంతో పాటు ఇక్కడ ఎప్పుడు కూడా సరిహద్దులో కూడా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఇంకా యాక్టివేట్ లోనే ఉంది. ఎలాంటి పరిస్థితులు వచ్చినా కూడా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి అని చెప్పేసి కూడా కేంద్రం ఇలా ఈ సరిహద్దు రాష్ట్రాన్ని హెచ్చరించింది. మరి 10 మంది నిన్న చూసుకుంటే 3 ఉగ్రవాదులను హతమార్చారు. మరి ఈ రోజు చూసుకుంటే ఇంకొక ఉగ్రవాదిని హతమార్చడం జరిగింది. ఇలా ఇంకా కాశ్మీర్ లోనే చాలా మంది ఉగ్రవాదులు ఉన్నారు. ముఖ్యంగా చూసుకున్నట్టుగైతే పెహల్గాం పై దాడులకు తెగబడినటువంటి ఉగ్రవాదులు ఇంకా కాశ్మీర్ సరౌండింగ్స్ లోనే ఉన్నట్లు కీలక సమాచారం అందింది రక్షణ శాఖకు. మరి ఈ నేపథ్యంలో కార్డన్ సర్చ్ ని చేపడుతున్నారు. ఎక్కడున్నా సరే వాళ్ళని పట్టుకొని వెతికి పరిగెట్టించి మరి కాల్చి చంపుతామని చెప్పేసి ఆర్మీ చెబుతుంది. ఎందుకంటే 26 మంది అమాయకుల ప్రాణాలని బలి తీసుకున్నటువంటి ఇలాంటి ఉగ్రవాదుల్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదని చెప్పేసి కూడా కేంద్ర రక్షణ శాఖ చెబుతుంది. మరి రక్షణ శాఖ ఇచ్చిన ఆదేశాల నేపథ్యంలో ఇంకా ఆర్మీ ఒకవైపు ఈ కార్డన్ సర్చ్ నడిపిస్తుంది. మరోవైపు సరిహద్దు ప్రాంతాల్లో నిఘాను చాలా తీవ్రతరం చేశారు. ఎందుకంటే పాకిస్తాన్ సైలెంట్ గా ఉన్నప్పటికీ కూడా ఏదైనా దాడులు చేసే అవకాశం ఉంది కాబట్టి మరి అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కేంద్రం సరిహద్దు రాష్ట్రాల్ని హెచ్చరించింది.
అండ్ రామకృష్ణ, ముఖ్యంగా సరిహద్దు గ్రామాల్లో ఇప్పటికీ అంటే ఒకవైపు కాల్పుల విరమణ జరిగింది, ఆర్మీ నుంచి ఎటువంటి ఇది లేకపోయినా ఉగ్రవాదులకు సంబంధించి అయితే ఏరివేయాల్సినటువంటి సిచ్యువేషన్ అయితే క్లియర్ గా కనిపిస్తోంది. నాట్ ఓన్లీ సరిహద్దుల్లోనే అండ్ దేశంలో ఉన్నటువంటి ముఖ్యమైన నగరాల్లో కూడా. ఎందుకంటే ఇక్కడ పాక్ నుంచి విరమణ ఒప్పందానికి ఉన్నా కూడా ఉగ్రవాదుల నుంచి కూడా మనం ఎదుర్కొంటున్నటువంటి ఉగ్రవాదుల నుంచే మెయిన్ ఎదుర్కొంటున్నటువంటి సిచ్యువేషన్స్ లో ఇంకా ఎటువంటి అలర్ట్స్ జారీ చేసేటువంటి అవకాశం ఉంది కేంద్రం నుంచి? అయితే కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ త్రివిధ దళాల అధిపతులతో కూడా సమావేశం అవుతున్నారు. ప్రతిరోజు సమావేశం జరుగుతుంది. త్రివిధ దళాల అధిపతులు, అలాగే జాతీయ భద్రతా సలహాదారుడు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అనిల్ చౌహాన్ తో కూడా సమావేశం అవుతున్నారు. ప్రతిరోజు సమావేశమై తాజా పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ఎందుకంటే ఆషామాషిగా ఉండే వ్యవహారం కాదు. పాకిస్తాన్ చాలా టక్కరి నక్క లాంటిది. మరి ఎలాంటి దాడులకు కూడా పాల్పడే అవకాశం అయితే ఉంది. దాంతో పాటు అణ్వాయుధాలు కూడా తన దగ్గర ఏమీ లేదు. మొత్తం అన్ని ఎయిర్ బేస్లను ధ్వంసం చేసేసారు భారత ఆర్మీ. దాదాపు అక్కడ ఉన్న 3 జెట్ ఫైటర్లు కూడా కూల్చేసింది భారత్. దాంతో పాటు వాళ్ళ డ్రోన్స్ అన్ని కూడా భారత్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ లో కాలిపోయాయి. ఇక వాళ్ళ దగ్గర ఉన్నది అణ్వాయుధాలు మాత్రమే. ఏదైనా ఇష్యూ గానీ సీరియస్ గానీ అయితే మాత్రం అణ్వాయుధాలు ఉపయోగించే అవకాశం ఉంది అని చెప్పేసి కూడా తెలుస్తుంది. గతంలో అమెరికాకు చెందినటువంటి ఒక రీసెర్చ్ అనాలిసిస్ డిఫెన్స్ సంబంధించి 2001లోనే చెప్పాడు, పాకిస్తాన్ తన దగ్గర ఉన్నటువంటి అణ్వాయుధాలను ఎప్పుడు ఉపయోగించే అవకాశం ఉంది అనేది కూడా. అంటే వాళ్ళ దగ్గర ఆర్థిక వ్యవస్థ పతనమైపోయి, మరి వాళ్ళ దగ్గర ఉన్న వెపన్స్ అన్ని ఖర్చు అయిపోయి, ఇంకా ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండి దేశం 2 ముక్కలుగా విడిపోయిన రోజున ఈ పాకిస్తాన్ కంపల్సరిగా అణ్వాయుధాలు ఉపయోగించే అవకాశం ఉంది. అమెరికాకి లెక్క చేయదు, అలాగే చైనాని లెక్క చేయదు. వాళ్ళు చెప్పినా కూడా వినదు. కంపల్సరిగా అణ్వాయుధాలు ఉపయోగిస్తుంది అనేది 2001లోనే ఒక డిఫెన్స్ అనాలిసిస్ట్, అమెరికాకు చెందిన అనలిస్ట్ చెప్పారు. తన బుక్ లో కూడా రాసుకొచ్చాడు ఆయన. మరి ఈ నేపథ్యంలో కేంద్రం చాలా అప్రమత్తంగా ఉంది. ప్రతి నిమిషం కూడా పాకిస్తాన్ మీద కన్ను వేసి ఉంచింది. ఏ మాత్రం అణ్వస్త్రాలకి పాల్పడినా కూడా దాన్ని మట్టుబెట్టడానికి భారత్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ గాని, భారత ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్లు గాని సిద్ధంగా ఉన్నాయి. మరి పాకిస్తాన్ నుంచి బలూచిస్తాన్ విడిపోతుంది, మరి స్వతంత్ర దేశంగా ప్రకటించుకుంది. మరి అక్కడ పంజాబ్ ప్రావిన్స్ కూడా స్వతంత్ర ఏర్పాటుకి సిద్ధమవుతుంది. మరోవైపు ఇంకొక ప్రావిన్స్ వచ్చి ఆఫ్ఘనిస్తాన్ లో కలిసిపోవడానికి సిద్ధంగా ఉంది. మరి పాకిస్తాన్ ఇలా 3 ముక్కలైపోయి ఆఖరికి ఏదో కొద్దిగా మాత్రమే మిగిలేది మాత్రమే పాకిస్తాన్ గా మిగిలిపోతుంది. మరి ఈ నేపథ్యంలో పాకిస్తాన్ ఏం చేయాలో తోచని పరిస్థితుల్లో పిచ్చెకి అణ్వాయుధాలు ఉపయోగించే అవకాశం అయితే ఉందని చెప్పి సమాచారం అందుతుంది. అయితే అక్కడ అణ్వాయుధాల లీకేజీని గురించి కూడా మొన్న కూడా చాలా బీభత్సంగా మీడియాలో వచ్చింది. మరి అణ్వాయుధాల లీకేజీ ఉందా లేదా అనే అంశానికి సంబంధించి కూడా అమెరికా సంబంధించినటువంటి సైంటిస్టులు కూడా అక్కడ పరిస్థితులు పర్యవేక్షిస్తున్నారు. కాకపోతే అక్కడ అణ్వాయుధాల లీకేజ్ అయితే ఉంది. మరి అణ్వాయుధాలు ఇప్పుడు ఉపయోగించడానికి పనికిరావు అనేది కూడా ఒక వాదన వినిపిస్తుంది. సరే, ఏది ఏమైనా సరే పాకిస్తాన్ అయితే మాత్రం చాలా డేంజరస్ సిచ్యువేషన్ లో ఉంది. చాలా ఆంక్షలను, అంటే ముఖ్యంగా భారత్ పెట్టే ఆంక్షలకి అట్టుడికిపోతుంది. ఎందుకంటే వాళ్ళకి సింధు నది జలాలు ఆపేయడమే చాలా పెద్ద పనిష్మెంట్. మరి వాళ్ళకి వాటర్ లేక, పంటల పంటక చాలా ఇబ్బంది పడుతున్నారు. మరి ఈ నేపథ్యంలో అక్కడ ఆర్థిక పరిస్థితి కూడా అస్తవ్యస్తంగా ఉంది. అమెరికా ఇచ్చినటువంటి 8,500 కోట్ల రూపాయలు వాళ్ళకి ఏ మూలకే కూడా రావు. మరి ఈ నేపథ్యంలో పరిస్థితిని చక్కదిద్దుకోవడానికి భారత్ తో మంచిగా ఉంటేనే పరిస్థితులు చక్కబడతాయి. దాంతో పాటు పిఓకేని భారత్ కి అప్పగించాలి ఒకటి. రెండోది, పాకిస్తాన్ లో ఉన్న తీవ్రవాదులు అందరినీ కూడా భారత్ కి సరెండర్ చేయాలి. ముఖ్యంగా మసూద్ గాని, అలాగే ఇంకా 2-3 కీలక తీవ్రవాదులు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా లష్కర్-ఏ-తోయిబా చీఫ్ అక్కడే ఉన్నాడు, సయ్యద్ మసూద్. మరి ఆయన్ని ముఖ్యంగా భారత్ కి అప్పగించాలి. ఎందుకంటే 3 భారత పేలుల్లో కీలకమైన పాత్ర పోషించాడు. గత 40 సంవత్సరాల నుంచి మసూద్ పోషించిన పాత్ర వల్లే భారత్ లో అనేక పేలుళ్లు జరుగుతున్నాయి. ఆయనే కీలకమైన తీవ్రవాది కాబట్టి సయ్యద్ మసూద్ ని అప్పగించాలి. దాంతో పాటు మిగతా తీవ్రవాదులందరినీ కూడా భారత్ కి హ్యాండ్ ఓవర్ చేయాలి. చేసినప్పుడే ఈ సింధు నదీ జలాల అంశానికి సంబంధించి పునఃసమీక్షిస్తామని భారత్ తేల్చి చెప్పేసింది. ఎందుకంటే నిన్న పాకిస్తాన్ జలవనరుల శాఖ కార్యదర్శి ఒక లేఖను భారత జలవనరుల శాఖ కార్యదర్శికి రాయటం జరిగింది. ఆ లేఖలో క్లియర్ గా చెప్పారు, ఏమంటే పాకిస్తాన్ ఎడారైపోతుంది, పాకిస్తాన్ లో తాగడానికి నీళ్ళు లేవు, మంచి హృదయంతో సింధు నది విషయంలో మీ నిర్ణయాన్ని పునఃసమీక్షించుకోండి అని చెప్పేసి ఆయన లేఖ రాయటం జరిగింది. ఆ లేఖ నేపథ్యంలో భారత్ ఘాటుగా సమాధానం ఇచ్చింది, తీవ్రవాదులను అప్పగించండి, మరి అప్పుడే తర్వాత ఆలోచిస్తామని. ఎందుకంటే ప్రధానమంత్రి తన స్పీచ్ లో కూడా చెప్పారు, నీరు, తీవ్రవాదం
ఈ రెండింటితో చర్చలు ఉండవు. అలాగే రక్తం ఏడులా ప్రవహిస్తున్నప్పుడు ఎలాంటి చర్చలు ఉండవు. మరి పాకిస్తాన్ ముందుకు వచ్చి ఈ తీవ్రవాదులందరినీ తీవ్రవాద స్థావరాలన్నీ మట్టుబెట్టి ఆ తీవ్రవాదులను భారత్కి అప్పగిస్తే అప్పుడు పునఃసమీక్షిస్తామని చెప్పేసి కూడా భారత్ చెప్తుంది. దాంతో పాటు పిఓకేని కూడా భారత్కి హ్యాండ్ ఓవర్ చేయాలని డిమాండ్ ఉంది. ఈ డిమాండ్కి తలొగ్గితే తప్ప పాకిస్తాన్ మళ్ళీ పూర్వస్థితికి వెళ్లే అవకాశం లేదు. మరి లేదంటే పాకిస్తాన్ ఇప్పటికే 2 ముక్కలు అయిపోయింది, ఇంకో ముక్క కూడా అయిపోయి 3 ముక్కలు అయిపోయి ఆఖరికి మట్టి గెలిచిపోయే అవకాశం అయితే ఉందని నిపుణులు చెప్తున్నారు. రైట్ రామకృష్ణ.